హలో ఎవ్రీవన్, రింగ్ సెరమనీ ఎవరిది అనుకుంటున్నారా? ఎవరిదో కాదండి, మా తమ్ముడిదే. నా పెళ్ళిలాగే మా తమ్ముడికి కూడా అన్నీ ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని చెప్పి మాకే 1 వీక్ బిఫోరే తెలిసింది. సో ఇంకా తత్కాల్లో టికెట్ బుక్ చేసుకుని ఎంగేజ్మెంట్ జరిగే రోజు ఎర్లీ మార్నింగ్ అలా అక్కడికి వెళ్ళాము విజయవాడ. ఈలోపే మా అమ్మ వాళ్ళు షాపింగ్ అంతా ఫినిష్ చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ టైం వచ్చేసి మార్నింగ్ 9:30 నుంచి 10:45 లోపు చేసుకోవాలి అని చెప్పారు. సో మేము మార్నింగ్ 9 కల్లా అక్కడికి వెళ్ళి తెచ్చినవి అన్నీ అక్కడ పెట్టేశాము. ఫస్ట్ అమ్మాయి చేత పూజ చేయించారు పంతులు గారు. పూజ చేశాక మా అమ్మ వాళ్ళు వచ్చేసి అమ్మాయికి బట్టలు పెట్టారు. ఆ తర్వాత మా పేరెంట్స్ చేత పూజ చేయించారు. ఎందుకంటే మా తమ్ముడు మాల వేసుకున్నారు. స్వామి మాల ఉన్నప్పుడు ఇవన్నీ చేయకూడదు అన్నారు. కానీ ముహూర్తాలు మళ్ళీ మార్చ్ వరకు లేవని చెప్పేసి ఇప్పుడు జస్ట్ పెద్దవాళ్ళు మట్టికే తాంబూలాలు మార్చుకుంటున్నారు. అమ్మాయి అబ్బాయి రింగ్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవట్లేదు. అందుకే చాలా సింపుల్గా చేసుకున్నాము. అమ్మ వాళ్ళ పూజ అయిపోయిన తర్వాత వాళ్ళు స్వామికి బట్టలు పెట్టారు. ఆ తర్వాత పెద్దవాళ్ళు ఇద్దరు తాంబూలాలు మార్చుకున్నారు. కూడా అమ్మాయితో పెద్దగా దిగలేదు స్వామి, జస్ట్ ఏదో పక్కన నుంచొని దిగారు అంతే, ఏదో గుర్తుగా ఉండడం కోసం. సో అందుకే నేను అమ్మాయిని మాత్రం పెళ్లిలోనే చూపిస్తాను, ఇక్కడ చూపించట్లేదు. ఇక్కడ ఇంకో మోస్ట్ హ్యాపీయెస్ట్ అండ్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఎమ్మెల్యే బోండా ఉమా గారి కొడుకులు ఎంగేజ్మెంట్కి రావడం చాలా హ్యాపీగా అనిపించింది. మా తమ్ముడు వాళ్ళ దగ్గర వర్క్ చేస్తారు. మా తమ్ముడు ఇలా తనకి ఎంగేజ్మెంట్ సెట్ అయిందని చెప్పడం, వాళ్ళు వస్తానని చెప్పి రావడం కూడా జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. రావడమే కాకుండా అక్కడ కొంతసేపు ఉండి చూసి వెళ్ళారు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా ఫ్యామిలీ అంతా. ఇంకా లాస్ట్గా తెచ్చిన స్వీట్స్ ఒక్కొక్కరు తెచ్చి అమ్మాయి ఒళ్ళో పెట్టేసాము. తర్వాత కొన్ని ఫొటోస్ దిగి కిందకి వెళ్ళి లంచ్ చేసేసి ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. మా పిల్లలు కొంచెం చిరాగ్గా ఉన్నారని చెప్పేసి, ఎండ కూడా బాగా ఉంది అక్కడ. ఇంకా అమ్మ వాళ్ళు అక్కడ ఉండి ఈవినింగ్ అంతా చూసుకొని వచ్చారు. ఇంకా ఆ రోజంతా ఫుల్గా ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చేసి భవానీపురం వెళ్ళాను. లాస్ట్ టైం ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. అందుకే ఈసారి ఫ్యామిలీని తీసుకొని వెళ్ళి ఈసారి కూడా బాగానే ఫుడ్ని ఎంజాయ్ చేశాను. అదే రోజు నైట్ మాకు ట్రైన్ ఉంది. సో బయలుదేరాము. మా అబ్బాయి ఏమో రాను మా అమ్మ దగ్గరే ఉంటానని గోల పెట్టాడు. ఎలాగోలా లాక్కొని స్టేషన్కి వెళ్ళాము. 9:30 కల్లా ట్రైన్ ఎక్కేసాము. స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4 కల్లాగా చెన్నైకి రీచ్ అయిపోయాము. ఇదేనండి మా తమ్ముడు రింగ్ సెరమనీ వితౌట్ రింగ్స్. మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్లో కలుద్దాం. బాయ్.